అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక స్పెషల్ బ్రీడ్ గురించి తెలుసుకోబోతున్నాం. మధ్య భారతదేశంలోని కఠినమైన నేలలపై వ్యవసాయానికి వెన్నెముకగా నిలిచిన ఒక ఉక్కు లాంటి కార్మికుడి కథ ఇది. మనం ఈరోజు తెలుసుకోబోయేది మాల్వీ జాతి పశువుల గురించి. ఈ వివరాలన్నీ మనం స్టడీ పర్పస్ కోసం క్లియర్గా వివరంగా పరిశీలిద్దాం. మరి ఆ ప్రశ్నకు సమాధానమే ఈ మాల్వీ. ఈ పేరు చాలామందికి కొత్తగా అనిపించవచ్చు కదా, కానీ మధ్య భారత రైతుల జీవితంలో ఇది ఒక విడదీయరాని భాగం. అసలు ఎందుకు ఈ జాతి అంత ప్రత్యేకం, వాటి సామర్థ్యమేంటో లోతుగా చూద్దాం రండి. సరే, ఈరోజు మనం ఏమేం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ అసలు ఈ మాల్వీ జాతి ఏంటి, ఎక్కడిది అని చూద్దాం. ఆ తర్వాత దాని లుక్స్, బాడీ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. వాటిని రాతి నేలల రారాజు అని ఎందుకు పిలుస్తారో చూసి పాలోత్పత్తి గురించి కొన్ని ఫ్యాక్ట్స్ కూడా చర్చిద్దాం. ఇక చివరగా కొన్ని చాలా ముఖ్యమైన లక్షణాలు, కొన్ని కరెక్షన్స్ కూడా చూద్దాం. సరే, మొదలు పెడదాం. సెక్షన్ 1, పరిచయం ఇంకా దాని స్వస్థలం. ప్రతి జాతికి ఓ కథ ఉంటుంది కదా, మరి ఈ మాల్వీ కథ ఎక్కడ మొదలైంది, దాని పేరు వెనుక ఉన్న ప్రాంతమేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ జాతి పేరులోనే దాని అడ్రస్ ఉందన్నమాట. మధ్యప్రదేశ్లో మాల్వా అనే ఒక పీఠభూమి ఉంది. ఆ ప్రాంతం నుంచే వీటికి మాల్వీ అని పేరొచ్చింది. సింపుల్ కదా. ముఖ్యంగా ఇండోర్, ఉజ్జయిని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తాయి. అయితే ఈ మాల్వీ జాతిలో కూడా అవి ఉండే ఏరియాను బట్టి రెండు మెయిన్ టైప్స్ ఉన్నాయన్నమాట. ఒకటి అగార్ రకం, ఇది మధ్యప్రదేశ్, రాజస్థాన్ బోర్డర్లో కనిపిస్తుంది. ఇక రెండోది మందసౌర్ లేదా భోపాల్ రకం, ఇది పక్కా మధ్యప్రదేశ్ బ్రీడ్. చిన్న చిన్న తేడాలుంటాయేమో గానీ రెండూ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. ఓకే, ఇక సెక్షన్ 2, వాటి రూపం, శారీరక నిర్మాణం. పనికి తగ్గ బాడీ అంటారు కదా, మరి ఈ మాల్వీ జాతి శరీరం బలానికి, ఓర్పుకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అదెలాగో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. వీటి బాడీని ఒక్కసారి చూడండి. మరీ పొడవుగా ఉండవు, కాస్త పొట్టిగా, బలంగా, కండలు తిరిగి ఒక బ్లాక్ లాగా ఉంటాయి. చెప్పాలంటే ఒక కాంపాక్ట్ పవర్ హౌస్ లాగా అన్నమాట. ఎలాంటి కష్టమైన పనైనా చేయడానికి రెడీ అన్నట్టుగా ఉంటుంది వాటి లుక్. ఇక వీటి రంగులో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మగ పశువులకి, ఆడ పశువులకి కలర్లో తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఆవులు కొంచెం లైట్ కలర్లో ఉంటే, ఎద్దులకి మాత్రం వయసు పెరిగే కొద్దీ మెడ, మూపరం దగ్గర డార్క్ బ్లాక్ కలర్లోకి మారిపోతాయి. ఇది బ్రీడ్లో ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్. వాటి శరీరంలో ప్రతి పార్ట్ కూడా వాటి పనికి తగ్గట్టే ఉంటుంది. పొట్టి మెడ, చిన్నగా చురుగ్గా ఉండే చెవులు, అన్నింటికన్నా ముఖ్యం రాళ్ల మీద కూడా బ్యాలెన్స్ చేసుకోగల పవర్ఫుల్ కాళ్ళు. ఈ ఫీచర్స్ అన్నీ కలిపి వాటిని ఒక సూపర్ వర్కింగ్ యానిమల్గా మార్చాయి. అవును, ఈ జాతిని ఈజీగా గుర్తుపట్టడానికి ఒక సిగ్నేచర్ మార్క్ ఉంది. అదేంటంటే వాటి పొడవాటి తోక చివర ఉండే తెల్లటి కుచ్చు. ఇది వాటి వెనక కాలు, మోకాలి కీలు అంటే హాక్ జాయింట్ వరకు వేలాడుతూ ఉంటుంది. ఇది ఈ జాతికి ఒక యునిక్ ఐడెంటిటీ. రైట్, ఇప్పుడు సెక్షన్ 3, రాతి నేలల రారాజు. ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఫీచర్స్ అన్నీ ఈ ఒక్క పాయింట్ కోసమే. అసలు మాల్వీ జాతికి ఎందుకంత పేరు, వాటి వర్కింగ్ కెపాసిటీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఒక్క మాట చాలు వాటి స్టామినా ఏంటో చెప్పడానికి. గట్టి రాళ్లతో నిండిన రోడ్ల మీద బరువైన బండ్లను లాగడంలో వాటికి అవే సాటి. ఈ ఒక్క క్వాలిటీనే వాటిని మధ్య భారతదేశంలో ఒక లెజెండ్లా నిలబెట్టింది. వీటి వర్కింగ్ స్టైల్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. ఎంత గట్టి రాళ్ల నేల అయినా సరే చాలా ఈజీగా పనిచేసుకుపోతాయి. పైగా స్వభావం చాలా కామ్ అండ్ కూల్. కానీ పనిలోకి దిగాయంటే మాత్రం ఫుల్ యాక్టివ్, చాలా చురుగ్గా ఉంటాయి. అందుకే అగ్రికల్చర్కి, ట్రాన్స్పోర్టేషన్కి ఇవి బెస్ట్ చాయిస్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ సెక్షన్, పాల ఉత్పత్తి. పనిలో ఇంత గ్రేట్ కదా, మరి పాల విషయంలో వీటి పర్ఫార్మెన్స్ ఏంటి? ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం స్టడీ పర్పస్లో గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే, మాల్వీ జాతి అనేది ఒక ప్యూర్ డ్రాట్ బ్రీడ్, అంటే పనిచేసే జాతి. ఇది పాడి జాతి అస్సలు కాదు. వాటి వాల్యూ అంతా వాటి వర్కింగ్ కెపాసిటీలోనే ఉంది, పాలలో కాదు. ఈ నంబర్ చూస్తే మనకింకా క్లారిటీ వస్తుంది. ఒక పాడి కాలంలో అంటే లాక్టేషన్ పీరియడ్లో ఇవి ఇచ్చే పాలు జస్ట్ 600 నుంచి 700 కేజీలు మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ఈ పాలు వాటి దూడలకు మాత్రమే సరిపోతాయి. ఇది మళ్ళీ మళ్ళీ ప్రూవ్ చేసేది ఏంటంటే మాల్వీ జాతి ఒక అద్భుతమైన పని జంతు. సరే, మనం చివరి విభాగానికి వచ్చేసాం. ముఖ్య లక్షణాలు మరియు కొన్ని సవరణలు.
ఈ జాతి గురించి చదివేటప్పుడు కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ రావచ్చు. అందుకే కొన్ని కీ పాయింట్స్ని మళ్ళీ ఒకసారి స్పష్టం చేసుకుందాం. అప్పుడే మన స్టడీ కంప్లీట్ అవుతుంది. రైట్, మనం ఇప్పటిదాకా నేర్చుకున్న విషయాలను ఫైనల్గా ఒకసారి రివైజ్ చేసుకుందాం. స్టడీ కోసం ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. పాయింట్ నంబర్ 1, వీటి స్వస్థలం మధ్యప్రదేశ్, మహారాష్ట్ర కాదు, భోపాల్ మధ్యప్రదేశ్ రాజధాని అని గుర్తుపెట్టుకోండి. పాయింట్ నంబర్ 2, వాటితో ఒక వేలాడే కీలుని హ్యాక్ జాయింట్ అంటారు, పిక్ జాయింట్ కాదు. ఇది చాలా టెక్నికల్ పాయింట్. పాయింట్ నంబర్ 3, వీటి అసలు స్పెషాలిటీ ఏంటంటే రాతి నేలల మీద పనిచేయగల సామర్థ్యం. అండ్ ఫైనల్గా పాయింట్ నంబర్ 4, పుట్టిగా బలంగా ఒక బ్లాక్ లాంటి శరీరం వీటి మెయిన్ ఐడెంటిఫికేషన్. ఈ 4 పాయింట్లు గుర్తుపెట్టుకుంటే చాలు, మాల్వీ జాతి గురించి మీకు పర్ఫెక్ట్ ఐడియా వచ్చేస్తుంది. సో ఫైనల్గా చెప్పాలంటే మాల్వీ పశువులు కేవలం ఒక జాతి కాదు, అవి మధ్య భారతదేశపు వ్యవసాయానికి వెన్నెముక, అక్కడి రైతుల కష్టానికి ఒక సింబల్. వాటి అసలైన గుర్తింపు పాలక్యాన్లో కాదు, పొలంలోని రాళ్లపై అవి పడిన కష్టంలో ఉంది. ఇదే మాల్వీ జాతి అసలైన కథ. జీవితంలో మనం ఎదగడానికి ఎవరో ఒకరు చెయ్యి అందించాలి అంటారు కదా, ఆ నమ్మకంతోనే ఈ బిఎస్ఆర్ లెర్నింగ్ హబ్ని మొదలుపెట్టాను. మీరు చేసే ఒక్క సబ్స్క్రైబు నాకు కేవలం ఒక నంబర్ కాదు, మేమున్నాం ముందుకు సాగు అని మీరు నా భుజం తట్టి చెప్పే ధైర్యం. ఆ ధైర్యాన్ని నాకిస్తారు కదూ. ప్లీజ్ సబ్స్క్రైబ్.